విశాఖలో ఆక్సిజన్ టవర్స్కి ఆన్లైన్ డెలివరీలు బంద్ చేశారు స్విగ్గీ డెలివరీ బాయ్స్. 6 నెలల పాటు డెలివరీలు నిలిపివేసినట్టు ప్రకటించారు. కస్టమర్స్ మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డెలివరీ బాయ్స్. ఆక్సిజన్ టవర్స్ అపార్ట్మెంట్లో తరచూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. మా కరెస్పాండెంట్ నరేష్ ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్, చెప్పండి, ఎందుకు ఈ ఆక్సిజన్ టవర్స్ అనే అపార్ట్మెంట్స్కి అంత చెడ్డ పేరు? స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఏమంటున్నారు? బిందు, విశాఖపట్నంలో సంచలనం రేపిన స్విగ్గీ డెలివరీపై దాడి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. అయితే ఈ హేయమైన ఘటన అయితే డెలివరీ చేయడానికి వెళ్ళిన క్రమంలో కూడా అతనికి అన్న అని పిలిచినందుకు అతను నచ్చలేదంటూ కూడా సారాన్ని పిలవాలంటూ కూడా అతనిపై అత్యంత హేయంగా దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ తరుణంలో కూడా మనం ప్రస్తుతం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ పూర్తిగా కూడా అతనిని ఏ విధంగా బట్టలు విప్పించి నడి రోడ్డుపై ఆక్సిజన్ టవర్స్ వద్ద గేటు వద్ద కూడా అతనిపై కర్రతో దాడి చేసిన దృశ్యాలు కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యి దీని ఆధారంగా కూడా పోలీసు అధికారులు అతను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. అయితే ఇప్పటికే ఇతనిపై SC/ST అట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేశారు పోలీసులు. అయితే ఇలాంటి తరుణంలో ఏకదాటిగా స్విగ్గీ డెలివరీ బాయ్స్ అందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి 6 నెలల పాటు కూడా పూర్తిగా ఈ ఆక్సిజన్ టవర్స్ సంబంధించి ఆన్లైన్ డెలివరీస్ ఏవైతుంటాయో అవన్నీ కూడా బంద్ చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే వీరందరూ కూడా ఏవైతే ఫుడ్ డెలివరీ కావచ్చు, అదేవిధంగా ఆన్లైన్ డెలివరీస్ ఏవైతుంటాయో అవన్నీ కూడా నిలిపివేశామని కూడా వాళ్ళు ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ తరుణంలో ప్రస్తుతం అయితే ఆక్సిజన్ టవర్స్లో గతంలో జరిగిన ఏవైతే అనుభవాలు వారికి ఉన్నాయో అవన్నీ కూడా పంచుకోవడం జరిగింది. చాలా వరకు అమర్యాదగా ప్రవర్తిస్తూ వారందరూ కూడా ఆన్లైన్ డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు కింద సెక్యూరిటీ కూడా అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మన సీసీటీవీ ఫుటేజ్లో నీట్గా చాలా క్లియర్ కట్గా చూసుకుంటుంటే కూడా అతనిపై అత్యంత హేయంగా కూడా దాడి ఘటన చోటు చేసుకుంది. ఈ దాడి ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అంతా పాటు స్విగ్గీ డెలివరీ బాయ్స్ కూడా ఉన్నారు. వారిని అడిగి పూర్తిగా అడిగి తెలుసుకుని చేద్దాం. చెప్పండి, పూర్తిగా ఇప్పుడు మీరు ఆక్సిజన్ టవర్స్ సంబంధించి ఈ ఆన్లైన్ ఏవైతే డెలివరీస్ ఉన్నాయో అవి కూడా నిలిపివేసినట్టు కూడా ప్రకటించారు కదా, ఎంతవరకు ఈ నిలిపివేస్తూ ప్రకటించారు? ఇప్పుడు నేను బయట డెలివరీ చేసిన 20 రూపాయలు 30 రూపాయలు వస్తుంది. 2 నిమిషాల్లో డెలివరీ ఇచ్చేస్తాను కస్టమర్కి. ఇప్పుడు ఆక్సిజన్ టవర్స్కి వెళ్తే కనీసం 40 నిమిషాలు పడుతుంది. కిందకి వెళ్ళాలి, ఫోన్ సిగ్నల్ ఉండదు, మళ్ళీ లిఫ్ట్ కోసం ఒక 10 నిమిషాలు పావుగంట వెయిట్ చేయాలి, వెళ్ళి కస్టమర్కి వెళ్ళి 35 ఫ్లోర్కి వెళ్ళి డెలివరీ ఇచ్చేయాలి. మళ్ళీ అలాగే అదే విధంగా 40 నిమిషాలు పడుతుంది. వచ్చింది మళ్ళీ ఎక్కువ డబ్బులు రావు, 20 రూపాయలు 30 రూపాయలు వస్తాయి. ఇది ఫ్రీ సర్వీస్ అయిపోతుంది మాకు. ఇప్పుడు డెలివరీ బాయ్కి ఇష్యూ జరిగింది, బట్టలు ఇప్పి కొట్టారు. 29వ ఫ్లోర్ నుంచి మెట్ల మీద నుంచి దిక్కొని వచ్చాడు, కిందకు వచ్చాడు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కనీసం 20-30 మంది ఉంటారు. సెక్యూరిటీ వాళ్ళు అంటే ఏంటి, అక్కడ అంటే చూడడానికి, అక్కడ ఇన్సిడెంట్ జరిగితే చూడడానికి సెక్యూరిటీ వాళ్ళు. డెలివరీ బాయ్ గేట్ నుంచి బయటికి వెళ్ళకుంటే గేట్లు వేసి సెక్యూరిటీ వాళ్ళు ఆపారు. ఇప్పుడు రేపు పొద్దున్న మేము వెళ్ళి డెలివరీ ఇస్తే మాకు ఏమైనా అయితే కనీసం ఫోన్ చేయడానికి సిగ్నల్స్ ఉండవు. ఆక్సిజన్ టవర్స్లో ఏం జరిగితే చెప్పడానికి ఎవరు ఉండరు. మేము ఏం చెప్తున్నాం అంటే, ఈ రీసెంట్గా ఆర్డర్స్ పడ్డాయి. కస్టమర్లు ఏమంటున్నారు, మేడం రాను మేడం, ఇన్సిడెంట్ జరిగి 1 వారం రోజులు కూడా అవ్వలేదు కదా, వచ్చి తీసుకోండి అంటే, ఎందుకు రారు, కంప్లైంట్ పెట్టేస్తాం మీ పైన, ఫుడ్ క్యాన్సిల్ చేసాను అని క్యాన్సిలేషన్ వేస్తున్నాం మా పైన. పూర్తిగా కూడా మీరు ఎంతో కష్టపడి పనిచేసుకుంటారు, డెలివరీ చేయడానికి వెళ్తుంటారు. అయితే ఆ కస్టమర్స్ని మీరు ఏ విధంగా పిలుస్తారో వాళ్ళు ఏ విధంగా మేము రిసీవ్ చేసుకుంటారు? మేము కస్టమర్ని రెస్పెక్ట్గానే పిలుస్తామండి. సార్ అయితే సార్ అని పిలుస్తాం, మేడం అయితే మేడం అని పిలుస్తాం. ఇప్పుడు అన్న కూడా పిలిచినా సరే తప్పని అంటే సొసైటీలో చాలామందిని ఇలా కొట్టుకుంటూ పోవాలి. కాకపోతే ఏంటంటే డెలివరీ బాయ్కి అయితే రెస్పెక్ట్ అనేది చాలా లేకపోకుండా పోయింది. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ చూస్తే మాకు ఇప్పుడు ఆక్సిజన్ టవర్స్లో డెలివరీ చేయడానికి కూడా చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మేము అంత పైకి వెళ్ళి డెలివరీ చేసింది మా పట్టకూటి కోసం ఈ డెలివరీ బాయ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. అలాంటిది ఈ డెలివరీ బాయ్ కింద పనిచేసింది కూడా మాకు విలువ లేకుండా మమ్మల్ని ఇంత అమానుష్యంగా మా సాటి రైడర్ని ఇలా కొట్టి ఇలా చేయడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. సో మేము ఆక్సిజన్ టవర్స్లో అయితే డెలివరీ చేయదలుచుకోలేదు. వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళు అయితే వాళ్ళు చెప్తున్నారు, ఇకపై ఇటువంటివి చర్యలు జరగకుండా మేము చూసుకుంటాం, మీకు మేము భరోసా ఇస్తాం, మాకు డెలివరీ చేయండి అని అంటున్నారు. కానీ అది ఏ విధంగా డెలివరీ చేయండి? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అక్కడ 2-3 రైడర్స్ కూడా డెలివరీ చేయడానికి ఉంటే ఇప్పటికే ఆ రైడర్తో ర్యాష్గానే మాట్లాడుతున్నారు అందులో ఉన్నవాళ్ళు. మరి ఏ విధంగా వాళ్ళు మాకు సెక్యూరిటీ అనేది కలిగిస్తారనేది మాకు ఇప్పటికే నమ్మకం లేదు. గతంలో అయితే మాత్రం ఒక టేబుల్ పెట్టి దాని మీద ఫుడ్ పెట్టేసి వెళ్ళమని చెప్పేవారు. సో ఇప్పుడు అదే విధంగా మాకు అవకాశం
అవకాశం కల్పిస్తే మేము తప్పకుండా సెక్యూరిటీ దగ్గర మేము డెలివరీ చేసి మేము కంప్లీట్ చేయవలసి కోరుకుంటున్నాం. పూర్తిగా కూడా ఒక డెలివరీ చేయడానికి వ్యక్తిని వెళ్ళిన యువకుడిని బట్టలు విప్పించి అంత దారుణంగా కొట్టారు. అయితే దానికి సంబంధించిన ఇప్పటివరకు అసోసియేషన్ కానీ వాళ్ళకి బహిరంగంగా మీకు క్షమాపణ చెప్పారు. ఎందుకంటే అక్కడ అందరూ కొడుతున్నా ఆపే ప్రయత్నం చేయకపోతే ఆపలేదు కాబట్టి వాళ్ళు కూడా తప్పు చేసినట్టే కదా. చేయలేదు కదా, సరికదా వచ్చి క్షమాపణ కూడా చెప్పలేదండి. ఆమె ప్రయత్నం చేయలేదు, క్షమాపణ చెప్పలేదు. మేము డెలివరీ బాయ్ అంటే హీనంగా చూస్తున్నారు వాళ్ళు. మేమైతే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు, వీలైతే తెల్లవారు 4 గంటల వరకు ఫుడ్ డెలివరీ చేస్తాము. ఫుడ్ అంటే ఏంటండి, ఆకలి తీర్చేది. ఇప్పుడు ట్రైనో లేదా వేరే అంటే ప్రయాణికులు ఇక్కడ నుంచి వేరే దగ్గర తీసుకెళ్ళి వెళ్తుంది. మేము ఆకలి తీరుస్తున్నాం. కనీసం మమ్మల్ని డెలివరీ బాయ్స్లో కాకుండా మనుషుల్లో కూడా చూడట్లేదు, పురుగుల్లా చూస్తున్నాం హీనంగా. డెలివరీ బాయ్ ఇచ్చాడు ఫుడ్ తీసుకెళ్ళి పైన పెట్టి అంటున్నారు, కానీ డెలివరీ బాయ్ ఇచ్చాడు నా ఫుడ్ తీసుకొచ్చామనేసి ఎవరు అనట్లేదు. మేము ఆర్డర్ రాగానే సార్ గుడ్ మార్నింగ్ సార్, జొమాటో సార్ ఫుడ్ వచ్చిందండి, డెలివరీ తీసుకోవడానికి వస్తున్నారా సార్ వాళ్ళైతే మమ్మల్ని రమ్మంటారంటే ఎన్ని మీరు లిఫ్ట్ పని చెప్పినా 5 ఫ్లోర్ మెట్లు అన్నా లిఫ్ట్ ఎక్కి వచ్చేయమంటున్నారు. ఇందులో చాలామంది హ్యాండిక్యాప్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ సార్, ఇంటర్ డిగ్రీ ఎంబీ అందరూను. కానీ అన్ని అహం పక్కన పెట్టేసి మేము ముందు కస్టమర్ ఆకలి తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. అలాంటప్పుడు మమ్మల్ని అంత గౌరవంగా చూడాలండి. ఈరోజు ఆన్లైన్లోనే వేరే వాళ్ళు మొబైల్ ఫోన్లో బట్టలు సోపులు ఆర్డర్ పెట్టి ఈరోజు కాదు రేపు తీసుకెళ్ళిస్తాడు. అన్నీ ఉన్నాయి, కానీ ఆహారం తీసుకెళ్ళే ఫుడ్ మేము ఆ టైంకి అంత కోటీశ్వరుడైనా కోట్లు సంపాదించుకున్నాను, డ్యూటీకి వెళ్ళి 90 అయిపోతే ఆయన జీతం రాదు. మేము అదే టైంకి ఆడు ఎంత సంపాదించుకున్నా కస్టమర్ ఆకలి తీర్చకపోతే మాకు అవ్వదు. మేము తినే తిండి కూడా ఆపేసి మేము కస్టమర్కి ఆర్డర్ తీసుకెళ్ళిస్తాం. ముందు కస్టమర్ ఆకలి తీర్చడం మా బాధ్యత. మేము ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటలు, ఎంత ఎండైనా వాన ఎంత వర్షం పడినా మేము కంపల్సరీగా ఫుడ్ డెలివరీ చేస్తున్నాం. అలాంటప్పుడు మమ్మల్ని ఎంత గౌరవించాలి. ఆకలి చేతికి ఇచ్చే వరకు ఒకళ్ళు చూస్తాను, చేతికి ఇచ్చిన తర్వాత వేరే హీనంగా చూస్తాను. కొంతమంది అయితే ఫుడ్ డెలివరీ, కొంతమంది అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టగానే అక్కడికి వచ్చి ఆ ఫుడ్ వచ్చిందమ్మా అక్కడ పెట్టి అమ్మా గేట్ దగ్గర పెట్టి పసుపు నీళ్ళు చల్లుతారు, శానిటరీ పెట్టుకెళ్తారు. అలాంటప్పుడు ఆన్లైన్లో ఎందుకు ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు? రెస్టారెంట్లో చేసేవాళ్ళు వేరే జాతులు అయి ఉంటారు, అనకూడదు మొత్తం అందరూను. మరి మేము తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకోరు? మేము తీసుకెళ్ళి ఇచ్చే కూడా ఫుడ్ తింటున్నారు, మరి మేము తీసుకెళ్ళి చేతికి ఇచ్చినప్పుడు ఎందుకు అంత అవమానంగా చూస్తున్నారు మమ్మల్ని? బిందు, ప్రస్తుతం అయితే స్విగ్గీ డెలివరీ బాయ్ దగ్గర ఒక ఆడియో ఉంది. గత కొద్ది రోజుల క్రితం డెలివరీ చేయడానికి వెళ్ళిన క్రమంలో కూడా ఆక్సిజన్ టవర్స్లో ఉన్న ఒక వ్యక్తి డెలివరీ బాయ్తో ఏ విధంగా అమర్యాదగా మాట్లాడాడు, ఎందుకు రారు డిమాండ్ చేస్తూ కూడా చేయడం ఉన్న ఆడియో ఉంది. ఒకసారి ఆడియో వినిపించే ప్రయత్నం స్విగ్గీ డెలివరీ బాయ్స్ చేస్తారు. ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు కూడా రాలేదు. రావణ్ మేడం వచ్చి తీసుకోండి మేడం, అక్కడ ఏమైతే ఏంటనే ఇవ్వట్లేదు మేడం. నేనైతే లోపలికి రాలేను మేడం. ఇష్యూ సాల్వ్ అయితే కానీ అసలు మొన్ననే అయింది కదా. ఓకే, దానికి మాకెందుకండి పనిష్మెంట్? మేం చేసామా ఏంటది? మేడం ఇప్పుడు లోపలికి వచ్చాం, మీరు చేయలేదు మేడం. ఓకే, అక్కడ రైడర్ కి బట్టలు కొట్టేటప్పుడు అంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఆపారా వచ్చి? హౌ ఆమ్ ఐ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? మీ రెస్పాన్సిబిలిటీ కాదు మేడం, నేను చెప్తున్నాను. ఆక్సిజన్ టవర్స్ ఇప్పుడు గేట్ లోపలికి ఎంటర్ అయ్యాక, ఇప్పుడు వన్స్ గేట్ లోపలికి ఎంటర్ అయ్యాక ఆర్డర్ యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సింది కదండి. ఆక్సిజన్ టవర్స్ చూసినప్పుడు మేడం అందరు గేట్ దగ్గర వచ్చి ఇచ్చి వెళ్తున్నారు మేడం. పై ఎందాక ఇంటికి వచ్చి ఇచ్చారండి, కవర్ చూపించమంటారు మీకు? మేడం వాళ్ళకి తెలిసి వచ్చారో తెలియకొచ్చో తెలీదు. నేనైతే మొన్న ఇష్యూ జరిగినప్పుడు ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు ఏమైనా అంటారు? గేట్ దగ్గర డెలివరీ ఇచ్చి వెళ్తున్నారు. అందరూ వెళ్తున్నారా? మీరు చెప్పే కండి, మీరు వాళ్ళు ఇవ్వనని చెప్పండి అంతే. సరే మేడం, మొన్న ఇష్యూ జరిగినప్పుడు నేను ఉన్నాను, నేను ఇవ్వలేను మేడం లోపలికి వచ్చి. సరే, మీరే అర్థం చేసుకోవాలి. మొన్న 3 days కూడా అవునండి, కానీ మేము చేయలేదు కదండి. చేయలేదు మేడం, కరెక్టే మేడం. ఇప్పుడు సరే మేడం, ఇప్పుడు నేను లోపలికి వస్తాను, కనీసం అంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఒకవేళ సపోజ్ ఏదైనా ఇన్సిడెంట్ అయితే ఎవరు మేడం రెస్పాన్సిబిలిటీ చెప్పండి. అప్పుడు ఒక్కరు రారు. ఇప్పుడు లోపలికి వన్స్ ఎంటర్ అయ్యాను, మీతో నాకు ఇష్యూ కాదు, ఇంకెవరితోనే ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి ఇష్యూ అయితే ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు అంతమంది ఉంటారు, ఒక్కరు కనీసం రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఎవరు మేడం అప్పుడు తీసుకుంటారు? నాకు ఒకవేళ లోపలికి వచ్చి ఏమైనా అయితే ఏదో అయిపోతుంది అంటారు అంతే. నాకు ఏదో అయిపోద్ది కాదు మేడం. సరే, క్యాన్సిల్ చేసుకోండి అని చెప్తున్నారు. క్యాన్సిల్ చేస్తే మాకు ఇక ఫైనల్ పడడం, ఇన్సెంటివ్లు పోవడం, ఇవన్నీ మాకు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అందరూ చూడడానికి ఉన్నారు. అక్కడ రైడర్ 29 ఫ్లోర్ నుంచి కిందకి మెట్ల మీద దిగేసి వచ్చాడు. 29 ఫ్లోర్లు, 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కాదు. పరిగెట్టి బయటికి వెళ్ళిపోతుంటే గేట్లు వేసి సెక్యూరిటీ వాళ్ళు ఆపారు. సెక్యూరిటీ కూడా చాలా ర్యాష్గా వచ్చారు. ఏం పైకి వెళ్ళి ఎవరా మీరు అనేసి మొన్న వెళ్ళినప్పుడు.
అంటే పూర్తిగా ఇప్పుడు మీరు ఆడియోలో విన్నారు, వినిపించారు పూర్తిగా. ఎవరైతే లేడీ మాట్లాడుతున్నారో, కస్టమర్ ఎవరితో మాట్లాడుతున్నారో, మాట్లాడే క్రమంలో మీరు అడిగారు ఎందుకు కొడుతుంటే మీరు ఆపలేదు అని. ఆవిడ ఏం సమాధానం చెప్పారు ఒకసారి చెప్పండి. అది నా రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతుంది, పక్క ఫ్లాట్లో అయితే మేము దానికి ఎలా బాధ్యత వహిస్తాం అనేసి. మేడం ఇది పక్క ఫ్లాట్ హౌస్ కాదు మేడం, ఇదంతా ఒక కమ్యూనిటీ. ఆక్సిజన్ టవర్స్ అనేది ఎంతమంది అందరూ ధనవంతులు ఉండే ఒక ఇంత బిల్డింగ్. వన్స్ నేను గేట్ నుంచి ఎంటర్ అయితే కనీసం సెక్యూరిటీ రైడర్ పారిపోతున్న గేట్లేసి ఆపాడు సెక్యూరిటీ వాడు. బట్టలు ఇప్పేసి కొడుతుంటే చూశాడు కళ్ళతో. సెక్యూరిటీ అంటే ఏంటన్నా అసలు అక్కడ జరిగింది చూడడానికా లేకపోతే ఇన్సిడెంట్ జరిగింది ఆపడానికా? వాళ్ళకి సెక్యూరిటీ, మాకు సెక్యూరిటీ. రైట్, ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఆక్సిజన్ టవర్స్లో సేవలు మేము నిలిపివేస్తామని, అదేవిధంగా తమకు రక్షణ లేని చోట మేము డెలివరీ ఇవ్వడానికి సిద్ధంగా లేమని కూడా డెలివరీ బాయ్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నరేష్. స్విగ్గీ బాయ్ని అత్యంత ఘోరంగా అనాగరిక సమాజంలో చేసే విధంగా బట్టలిప్పి మరి అన్నాడని చెప్పేసి వీరు కొట్టడం, బట్టలు ఇప్పడం, చివరికి రివర్స్లో కేసు పెట్టడం ఆక్సిజన్ టవర్లో జరిగింది. జరిగిన నుంచి అక్కడుండే ప్రధాన స్విగ్గీ బాయ్స్ ఆందోళన చేశారు. అక్కడుండే పని చేసిన వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల ఉండే రైతు బజార్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఏదైతే సంఘటన చూశారో ఆ సంఘటన చూసిన ప్రతి ఒక్కరు ఈరోజు ఇది సమంజసం కాదు, సరైనది కాదు అని చెప్పేసి మాట్లాడారు, పోట్లాడారు. అందుకే నిన్న ఎవరైతే ఆ యజమాని ఉన్నారో ప్రసాద్ గారిని రిమాండ్కి పంపించారు. ఇది మొత్తం ఈ సమాజం, ఇటు గిగ్ వర్కర్సు, అక్కడ పనిచేసిన వాళ్ళు అందరూ ఉమ్మడి కృషి వల్ల ఈరోజు ఆయన జైలుకి వెళ్ళారు. ఒకటి. రెండో అంశం, ఇప్పటికీ కనీసం గిగ్ వర్కర్స్కి రక్షణ లేకుండా పోతుంది. ఇప్పటికే ఆల్రెడీ 4 రాష్ట్రాల్లో వాళ్ళ రక్షణ కోసం, భద్రత కోసం చట్టాలు చేసి ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదు.